హైదరాబాద్లో బాబ్రీ మసీద్ స్మారకాన్ని నిర్మిస్తామని తెహ్రీక్ ముస్లిం షబాన్ సంస్థ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా రాజకీయ వేడి చెలరేగింది. బాబ్రీ మసీద్ కూల్చివేతకు 33 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 6న జరిగిన పబ్లిక్ మీటింగ్ లో సంస్థ అధ్యక్షుడు ముస్తాక్ మాలిక్ ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని సౌకర్యాలతో కూడిన బాబ్రీ మెమోరియల్ ను నిర్మించబోతున్నామని, అందులో పలు సేవా సంస్థలు, సామాజిక కార్యక్రమాల కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిర్మాణానికి సంబంధించిన ప్రదేశం, నమూనా, టైం లైన్ వంటి పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని అన్నారు. ఈ ప్రకటన నేపథ్యంలో మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఇదే రోజున పశ్చిమ బెంగాల్లో సస్పెండ్ అయిన టీఎంసీ ఎమ్మెల్యే కబీర్ బాబ్రీ మసీదు తరహాలో నిర్మాణానికి శంకుస్థాపన చేయడం రాజకీయ పరంగా పెద్ద చర్చానీయాంశమైంది. ఆయన మసీదు నిర్మాణం నా హక్కు, రాజకీయ విరుద్ధంగా ఏమి చేయడం లేదు అని చెప్పగా, బీజేపీ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాబర్ పేరుతో ఏ కట్టడాన్ని దేశం అంగీకరించదు అని నిలదీసింది. ఇక హైదరాబాద్ లో బాబ్రీ మెమోరియల్ ప్రకటన కూడా అదే రోజు రావడం వల్ల ఇది ఏదో సమానత్వ రాజకీయ సందేశమా లేక ప్రాంతీయ నిర్ణయమా అన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణం పూర్తయి ధ్వజారోహణ జరిగిన పశ్చాత్తపట్లో ఇటువంటి ప్రకటనలు మళ్లీ మసీదు మందిర్ రాజకీయాలను రగిలిస్తాయనే అభిప్రాయం నిపుణులది. ముస్తాక్ మాలిక్ ప్రకటించిన ఈ మెమోరియల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ లో ఎలా అమలవుతుంది, ఎంత మేర వివాదాస్పదం అవుతుంది, రాజకీయ వర్గాలు దీనిపై ఎలా స్పందిస్తాయి అన్నది ప్రస్తుతం ప్రధాన చర్చగా మారింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.